ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో ఐరన్ అబ్జర్ప్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే మీ యొక్క హిమోగ్లోబిన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి తోడ్పడుతుంది. సో అదేవిధంగా ప్రెగ్నెన్సీలో వచ్చే కాళ్ళు లాగేయడం కానీ, అట్లాంటివి నీరసం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో అట్లాంటి వాళ్ళు ఈ జ్యూసెస్ కనుక తీసుకున్నట్లయితే మీకు నీరసం, కాళ్ళు నొప్పులు, కాళ్ళు లాగేయడం లాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి. సో అలాగే మీకు బాడీలో చాలా మందికి హీట్ అనేది ఉంటూ ఉంటుంది. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో ట్యాబ్లెట్స్ మూలానో, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మూలానో బాడీలో హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఇలా బాడీలో వేడి తగ్గడానికి కూడా ఈ లైమ్ జ్యూస్ అనేది చాలా వరకు తోడ్పడుతుందండి. సో మీ బాడీ అనేది కూల్ అయి చక్కగా మీకు వేడి అనేది తగ్గిపోతుంది. సో చాలామంది తీసుకుంటే కోల్డ్ చేస్తుందా అనేసి డౌట్ పడుతున్నారు. ఏం ప్రాబ్లం ఉండదండి. దీంట్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి మీరు జ్యూస్ అనేది తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా టూ మచ్గా తీసుకోకూడదు. బికాజ్ ఎక్కువగా తీసుకుంటే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మీకు మోషన్స్ అనేది ఎక్కువ సార్లు అయ్యే ఛాన్స్ అనేది అవకాశం అనేది